జగన్మాత చిదగ్ని నుండి ఉద్భవిస్తున్నప్పుడు నీ స్థూల రూపంలో ముందుగా నీ 4 బాహువులను బహిర్గతం చేసిన జగజ్జనని దివ్య తేజోమయి. 2 చేతులను పైకి 2 చేతులను క్రిందికి చూపుతూ సృష్టికారిణిగా దర్శనమిచ్చిన విశ్వమాత. నీ 4 చేతులతో కుడి ఎడమలకు పైకి క్రిందికి చూపుతూ నీ వ్యాపకత్వాన్ని ప్రకటించిన లోకజనని. జగత్తులోని కంచె సంపదకు, వృక్ష సంపదకు, జంతు సంతతికి, మానవ సంతతికి నీవే జననివని తెలియజేయడానికి 4 చేతులతో వెలిసిన విశ్వమాత. నీ చతుర్బాహువులతో సూర్యగమన భ్రాంతి చక్రంలోని ఉత్తరాయణ ప్రారంభం, ఉత్తర విశ్వము, దక్షిణాయన ప్రారంభం, దక్షిణ విశ్వము అనే 4 బిందువులను తెలియజేసిన జగన్మాత. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల ఏర్పడే దినాత్మక చక్రంలోని సూర్యోదయం, మిట్ట మధ్యాహ్నం, సూర్యాస్తమయం, అర్ధరాత్రి అనే 4 బిందువులను తెలియజేయడానికి 4 చేతులతో వెలిసిన జగజ్జనని. ఒకదాని తర్వాత ఒకటిగా వెలుగులో మెరుగుపడే స్థితులైన సుసుప్తి, స్వప్న, జాగృత్, తురియ అవస్థలను తెలియజేయడానికి 4 చేతులు కలిగి జీవ పరిణామ వికాసాన్ని తెలియజేసిన జగన్మాత. చతుర్బాహువులతో చతుర్విధ పురుషార్థాలైన ధర్మార్థ కామ మోక్షములను, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే చతుర్వర్ణాలను, బ్రహ్మచర్యం, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాలనే చతురాశ్రమాలను, అంతఃకరణ చతుష్టయాలైన మనసు, బుద్ధి, చిత్తము, అహంకారములను సూచిస్తున్నాయని సమన్వయపరుచుకునే బుద్ధిని మాకిచ్చిన జగదేక బాలిక. ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలన్నా, అభివృద్ధిలోకి రావాలన్నా నీ ఈ 7వ నామం జపిస్తే చాలని మా మీద కృప చూపిన జగజ్జనని. అమ్మల కన్నా అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, నమో నమః, నమో నమః. చతుర్బాహు సమన్వితాయే నమః, చతుర్బాహు సమన్వితాయే నమః, చతుర్బాహు సమన్వితాయే నమః.